హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు వెంకటరామయ్య గారు అని ఆయన రచించిన కోతి పనులు అనే కథ చెప్పుకుందాం. ఇది కూడా పాత చందమామ కథ అనమాట. ఇదేంటంటే అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక ముసలివాడు ఉన్నాడనమాట. అతను రోజు కొండ మీదకి వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి ఆ గడ్డి అమ్మి దాంతో జీవనోపాధి చేసుకుంటూ ఉండేవాడనమాట. ఆ రోజు అతని భార్య ఏం చేసేది, ఒక అటుకుల మూట కట్టి అటుకుల మూట ఇచ్చేదనమాట ఈ ముసలివాడికి. ఈ ముసలివాడు ఆ అటుకుల మూట తీసుకుని కొండ మీదకి వెళ్ళేవాడు అనమాట. అలాగా ఆ రోజు కూడా అతను ఆ అటుకుల మూట తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు, అటుకుల మూటను అక్కడ ఉన్న ఒక చెట్టుకి కట్టేసేసి తను గడ్డి కోసుకోవటం మొదలుపెట్టాడనమాట. అలా కొంతసేపటికి గడ్డి కోసుకుని పాపం అలసటగా అనిపించి ఒక చెట్టుకు ఆనుకొని అలా కూర్చుంటాడనమాట. కూర్చునేటప్పటికి ఎక్కడి నుంచోనూ కొన్ని కోతులు మందగా వస్తాయి. బోళ్ళన్ని కోతులు అనమాట. వచ్చి ఈ చెట్టుకి అటుకుల మూట కట్టి ఉంచాడు కదా ఈ ముసలివాడు. ఆ అటుకుల మూటను చూసా ఇవన్నీ ఏం చేస్తాయి, కోతులు మంద ఆ అటుకుల మూటని విప్పదీసి మొత్తం అటుకులన్నీ తినేస్తాయి అన్నమాట. ఇదంతా చెట్టుకి ఆనుకుని కూర్చున్నాయి. ముసలివాడు చూస్తూనే ఉంటాడు, కానీ మాట పలుకు లేకుండా కదలకుండా మెదలకుండా అలాగే కూర్చుని ఉంటాడనమాట. కోతులు వాడిని చూసి అనుకుంటాయి ఏదో విగ్రహం అనుకుంటాయి అనమాట. అనుకుని కొంతసేపు కిచకిచలు ఆడుకుంటాయి వాటిలో. ఎందుకంటే ఈ ముసలివాడు ఎందుకు అలా కూర్చున్నాడు, ఏదన్నా అదేంటి అటు ఇటు తిరిగినా చేసినా ఈ కోతులు చూస్తున్నాయి కదా, వీడిని కూడా చూస్తున్నాయి. అందుకని వీడేదో చేసేస్తాడేమో అని ఆ కోతులు భయపడి ఈ ముసలివాడి మీదకి వచ్చి పీకేసాయి అనుకోండి, అప్పుడు కష్టం కదా. అందుకని ఈ ముసలివాడు ఏం చేస్తాడు, ఏమాత్రం కదలకుండా మెదలకుండా అలాగ రాతి విగ్రహంలాగే కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఈ కోతులు ఏమనుకుంటాయి, ఇదేదో రాతి విగ్రహమే అనుకుని ఆ కోతులన్నీను ఆ ముసలివాడి దగ్గరికి వచ్చి వాడిని అమాంతం ఎత్తుకొని ఒక పాడుబడిపోయిన గుడి మెట్ల మీద తీసుకెళ్ళి కూర్చోబెడతాయి అన్నమాట. కూర్చోబెట్టేసి అవి వెళ్ళిపోయి కొంతసేపటికి గుప్పిళ్లతో చిల్లర డబ్బులు తీసుకొని వచ్చి ఈ ముసలివాడి ముందు వెదజల్లేసి మళ్ళీ తమ దారిని తాము వెళ్ళిపోతాయి అవన్నీ. అంతసేపు ముసలివాడు అలా కళ్ళు మూసుకొని కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు అనమాట. ఈ కోతులు ఈ డబ్బులు వెదజల్లి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి చూసి అనుకుంటాడు, ఆహా, ఈ గుడిలో విగ్రహానికి దారిన పోయే వాళ్ళందరూ చిల్లర డబ్బులు వేస్తూ ఉంటారు కాబోసు ఈ కోతులు ఆ డబ్బులన్నీ తీసి ఎక్కడో ఇన్నాళ్ళు భద్రంగా దాచిపెట్టి ఉంచాయి, వాటినన్నింటినీ తీసుకొచ్చి నాకు ఇప్పుడు ఇచ్చాయి అని చెప్పి ఈ ముసలివాడు మనసులో అనుకొని, నాకు ఈరోజు చాలా అదృష్టం పట్టింది, ఈ కోతి పనులు చాలా బాగా నాకు కలిసి వచ్చాయి, ఈ కోతులు చేసిన పని అనుకొని ఏం చేస్తాడు, ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా ఏరుకొని దారిలో వెళ్తూ ఇంటికి వెళ్తూ తనకు తన భార్యకి కొత్త బట్టలు కొనుక్కుంటాడనమాట. కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఆ కోతులు చేసిన పని అంతా భార్యతో చెప్పి ఆ మిగిలిన డబ్బులన్నీ భార్యకి ఇచ్చి పిండి వంటలు చెయ్యమని చెప్తాడనమాట. చక్కగా వాళ్ళు పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని చక్కగా భోజనం చేస్తూ ఉంటారనమాట. చేస్తుంటే పొరిగింట్లో ఉన్న ముసలమ్మ వచ్చి ఏమిటి విశేషం, ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకొని మరీ భోజనం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతుందనమాట. అడిగేటప్పటికి ఈ ముసలివాడి భార్య ఆ ముసలిదానికి మొత్తం ఈ కోతుల కథ అంతా చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఆ ముసలిది ఏం చేస్తుంది, అంతా విని గబా ఇంటికి వెళ్ళి తన భర్తతో ఈ కోతుల సంగతి అంతా చెప్తుందనమాట. చెప్పి నువ్వు కూడా రేపు వెళ్ళి అలాగే ఆ అటుకుల మూట నీకు ఇస్తాను నేను, నువ్వు కూడా వెళ్ళి ఆ చెట్టుకి కట్టి నువ్వు కూడా చిల్లర డబ్బులు సంపాదించుకునిరా, మనం కూడా కొత్త బట్టలు కొనుక్కొని కట్టుకుందాము, పిండి వంటలు చేసుకొని తిందాము అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆ ముసలిదాని భర్త కూడా అంటాడు సరే అని చెప్పి మొర్నాడు తన భార్య ఇచ్చిన అటుకుల మూట తీసుకుని కొండ మీదకి వెళ్తాడనమాట. వెళ్ళి అలాగే అంతకుముందు ముసలివాడు ఎలా చేశాడో అలాగే ఒక చెట్టు కొమ్మకి ఈ అటుకుల మూట తగిలించి ఆ మధ్యలో అక్కడే కూర్చొని నిశ్చలంగా కదలకుండా అలా కూర్చొని ఉంటాడనమాట విగ్రహంలాగా. కొంతసేపటికి ఎప్పట్లాగే కోతులు వచ్చి అటుకులు మొత్తం తినేసి విగ్రహంలాగా కూర్చున్న ఈ ముసలిదాని మొగుడిని ఎత్తుకొని తీసుకెళ్దామని చెప్పి వాడి దగ్గరికి వస్తాయన్నమాట. దగ్గరికి వచ్చి వాడిని ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఈ ముసలిదాని మొగుడికి వాటి చేష్టలకి నవ్వు వస్తుందన్నమాట. నవ్వు వచ్చి వాడు పక్కా నవ్వుతాడు. నవ్వి ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి
చూసేటప్పటికి ఈ కోతులకి చాలా కోపం వస్తుంది. ఆ కోతులన్నీ అనుకుంటాయి, వీడెవడో మనల్ని చూసే నవ్వుతున్నాడు అని చెప్పి వాటికి ఇంకా బాగా కోపం వచ్చి వాడిని కింద పడేస్తాయి అన్నమాట. కింద పడేసి ఏం చేస్తాయి, వాడి నెత్తిని చాలాసార్లు మొట్టుతాయి. మొట్టి వాడి జుట్టంతా పీకి వాడి ఒళ్ళంతా రక్కి నానా హంగామా, కోతులు ఎంత హంగామా చేస్తాయి అంత హంగామా చేసేసి వాడిని ఇష్టం వచ్చినట్టు పీకేసేసి గెంతుతో అక్కడి నుంచి కిచకిచకిచామనుకుంటూ అన్ని కోతులు వెళ్ళిపోతాయి అన్నమాట. వీడు ఇంకా చావు తప్పి కన్నులొట్టబోయినంత పని అవుతుంది ఈ ముసలిదాని భర్తకి. ఈ కాళ్ళు ఈడ్చుకుంటూ వాడు ఇంటికి చేరేసరికి ఈ ముసలిది ఏం చేస్తుంది, అబ్బా ఇంకా ఎలాగైనా సరే కొత్త బట్టలు వస్తాయి అనుకుని పాత బట్టలన్నీ తగలబెట్టేసి తన భర్త తెచ్చే కొత్త బట్టల కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడే ఎవరైనా సరే పక్క వాళ్ళు చేసినట్టే మనం చేయాలి, పక్క వాళ్ళు ఉన్నట్టే మనం ఉండాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. మన పరిస్థితులను బట్టి మనకి చేతనైన పని మనం చేయాలి, అంతేగాని పక్క వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదు అనమాట. ఏదో సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని చెప్పి. అట్లాగెప్పుడూ కూడా చేయకూడదు. చేస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది. వాడికి ఏమైంది, ఉన్న బట్టలు కూడా పోయాయి. ఆ భర్తకి ఒళ్ళంతా రక్తం కారుకుంటూ ఇంటికి వస్తాడు కదా. అందుకని ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళని చూసి మనం ఎప్పుడూ కూడా ఈర్ష్యపడకూడదు. పక్క వాళ్ళని చూసి వాళ్ళు చేసినట్టే మనం చేయాలి అని కూడా అనుకోకూడదు అనమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.